హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కోర్ల పున్నమి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు పిల్లలకి కూడా హాలిడే ఉండింది. అయితే ఇంకా నేను ఆ రోజు ర్యాండమ్‌గా అలా అలా షూట్ అయితే చేశాను. అలాగే నేను ఈవినింగ్ బేగం బజార్ ఎళ్ళున్నాను. సో, ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను. చూసేయండి స్కిప్ చేయకుండా. అలాగే నేను ఇంక ఇవాళ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా! ఇలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు. ముందు రోజు వేసిన గారెల పిండి కొంచెం ఉంటే వాటిని చిన్ని పునుగుల్లా వేసి అలా పెట్టేసాననమాట. ఆ కడాయిలోనే ఆయిల్ అంతా పక్కకు తీసి సేమ్ అదే కడాయిలో మళ్ళీ రైస్ అయితే వండున్నాను. దాన్ని ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. అది కూడా నిమ్మకాయ పులిహోర. ఇంకా మామూలుగా పల్లీలు, శనగపప్పు అవి ఇవి అన్నీ తాలింపేసేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను పులిహోరకి. ఇటు పులుపు, అటు స్పైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా చూస్తాను. ఇంకా తాలింపయ్యాక పసుపు, ఇంకా జీలకర్ర మెంతుల పొడి, ఇంగువ ఏసేసి, రైస్ ఏసేసి, నిమ్మకాయ రసం ఏసి కలుపుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కిందైతే ఈ పులిహార, ఇంకా ఈ చిట్టి బోండాలనమాట. దానికి కాంబినేషన్ కింద కొంచెం అంటే కొంచెం చట్నీ ఏశాను. అలాగే పిల్లలున్నారు కదా ఇంటి దగ్గర, ఇంకా వాళ్ళు ఏవో ఒకటి గేమ్సో ఏవో ఒకటి పెట్టుకుంటా ఉంటారు టీవీలో. అందుకని చెప్పి ఇంకా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేద్దామని ఒక మంచి మూవీ పెట్టున్నాను. 'హమ్ ఆప్కే హై కౌన్' మూవీ అయితే చూసామనమాట. సో, వాళ్ళకి తెలియాలి కదా అప్పట్లో మూవీస్ ఎలా ఉండేది అది గూడా. ఇప్పుడంతా ఎన్ని మంచి మూవీస్ వస్తున్నా అందులో ఉండే వల్గర్ లాంగ్వేజ్ చండాలంగా ఉంటుంది. ఇదైతే బావుంటుంది అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేశారు. పూర్తి మూవీ చూసారండి నాతో కూర్చొని. అలాగే ఇంకా మూవీ తర్వాత మళ్ళీ లంచ్ రొటీన్‌కైతే వచ్చాననమాట. మూవీ చూస్తూ నేను ఉల్లిగడ్డలు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాననమాట. అయితే నేను వంట అయితే మామూలుగా పుదీనా, టమాటా పచ్చడి చేసేసి, ఈ ఉల్లికాడలన్నీ కట్ చేసి ఇంక ఈ కూర కూడా చేశాననమాట. మామూలుగా ఉల్లిపాయలు తాలింపుకేసాను. మనం ఉల్లికాడలతో చేసే కర్రీలో ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటాం కదా! ఇందులో ఆల్రెడీ ఆనియన్ ఫ్లేవర్ ఉంటది కాబట్టి, ఇంకా మామూలుగా తాలింపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి, ఉల్లికాడలన్నీ వేసి మగ్గించేసాను. ఊరికే మగ్గిపోతాయి అవి. తర్వాత టమాటా వేసి మగ్గించేసాను. బావుంటుంది ఈ కర్రీ. అయితే ఇంకా ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం అది వేసేసుకొని కలిపేసుకుంటున్నా. కొంచెం లైట్ వాటర్ యాడ్ చేశాననమాట. ఎందుకంటే ఇంట్లో సోయా పన్నీర్ ఉండిందండి. అది మళ్ళీ దాన్ని టైం అయిపోతే వేస్ట్ అవుతది కదా! అనేసి సరే ఇందులో ఈ కర్రీలో యాడ్ చేస్తే మనకి నైట్‌కి కర్రీకి కూడా అయిపోతుంది కదా! రొట్టెలకో దేనికో అని చెప్పి కర్రీ ప్రిపరేషన్ అయితే ఇలా చేసేసాననమాట. అనుకోలేదు ఇందులో నేను పన్నీర్ యాడ్ చేస్తా అని. అలా గనక వేయకుండా ఉంటే నేను వాటర్ యాడ్ చేసేదాన్నే కాదు. డైరెక్ట్ ఇంకా అలా దగ్గరికయ్యాక ధనియా పౌడర్ వేసి దింపేసేదాన్ని. అనుకోకుండా అట్లా ఐడియా వచ్చిందనమాట. పన్నీర్ కనపడేసరికి మళ్ళీ నైట్‌కి గూడా మళ్ళీ మేము ఏ టైంకొస్తామో, ఈ కర్రీ ఒకటి ఉండిందంటే మనకి నైట్ డిన్నర్ ఈజీ అవుతది గదా! అనే ఉద్దేశ్యంతో ఈ కర్రీ అయితే ఇలా చేశాను. దగ్గరికయిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీరేసి దింపేసా. పన్నీర్ మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం అది లేదు గదా! సో, అట్లా ఇంక అది స్టవ్ పైన ఉండగానే ఇక్కడ మొక్కల దగ్గరికొచ్చేసాననమాట. అయితే కొంచెం ఎండిపోయిన కొమ్మలు అలాంటివి ఉంటాయి గదా! వేస్ట్‌గా చిన్ని చిన్ని మొక్కలొస్తుంటాయి. మనకు కావాల్సిన మొక్కల కంటే ఎక్కువ అవే ఎక్కువ పెరుగుతా ఉంటాయండి. మనం ఇచ్చే ఎరువులు వాటితో పాటు ఇవి గూడా వచ్చేస్తుంటాయన్నమాట. ఇంకా ఇవి ఈరోజైతే చేసేయాలి అనుకున్నాను. ఇంకా అలాగే కొన్ని మొక్కలైతే పైన పెట్టేసొచ్చా అనమాట. అంటే అస్తమానం ఇలా నీడకే ఉండే కంటే కొంచెం ఎండ ఉంటే బావుంటది గదా! యాక్చువల్‌గా మాకు ఈ మెట్ల పైన అంతా గూడా ఓపెన్ టాప్, క్లోజ్ చేయించుకోలేదనమాట మేము. ఎండొస్తుంది. కాకపోతే కొన్ని మొక్కలు వాటిని మాత్రం అలా పైన పెట్టేసి, ఇంకా ఇవి కొంచెం ట్రిమ్ చేస్తున్నాననమాట. ఇలా చేస్తే మంచిగొస్తాయనమాట మొక్కలైతే. ఇవన్నీ బావుంటాయి గదా! లుకింగ్ వైజ్ అని చెప్పి, ఇవాళ ఈ పనైతే పెట్టుకున్నా. ఈ పని తర్వాత ఇంక మేము లంచ్ చేసేసి బేగం బజార్ అయితే బయలుదేరాలి. యాక్చువల్‌గా బేగం బజారే కాదు, ఆయనకి ఏంటంటే సుల్తాన్ బజార్ వరకు పనుందంట. అందుకని నన్ను రమ్మన్నారు. ఎందుకు అంటే అది ఒకటి తీసుకోవాలని ఉండిందనమాట. చెప్తాను నేను వీడియో ఎండింగ్‌లో. దానికోసమని ఎళ్లి నేనింకా ఏమేమో షాపింగ్ చేశాను. మనకి ఛాన్స్ ఇస్తే చాలు ఇంకా ఏమేమో చూస్తూ ఉంటాం గదా! నాకు కొంచెం ఇలాంటి హ్యాంగింగ్ టైపు, ఇలాంటి డోర్ దగ్గరేసే మాల ఇవి తీసుకోవాలని ఉండింది. అయితే నేను శ్రీశైలంలో అడిగితే వాళ్ళు టూ మచ్ ప్రైస్ చెప్పారనిపించింది. వీళ్ళ దగ్గర ఏంటో నాకు ఇది హోల్‌సేల్ షాప్ గదా! యాక్చువల్‌గా ఎక్కువ ఉండాలి. కానీ వాటిని తక్కువ చూయిస్తున్నారు. ప్రైస్ అయితే ఓకే. ఓకే అనిపిచ్చింది. ఇది పూర్తిగా వచ్చేసి మనకి 5 అట్లా చెప్పారనమాట. ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారా అంటే అలా గూడా లేదంట. సింగిల్ అయినా ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ అని జెప్పారు.
ఇంకా అలాగే నేను ఇంకా చాలా గల్లీలైతే తిరిగానులెండి. బన్నాజీ మార్కెట్ అంటే జస్ట్ పైన. అలాగే నేను నగరి మార్కెట్‌కి గూడా ఎళ్ళాను. కొన్ని చూద్దాము ఏమైనా మనకి యూజ్ అవుతాయి తీసుకుందామా అలా టైం పాస్‌గా అలా షాపింగ్ చేశాననమాట. అలాగే బ్లౌజ్ పీస్ నాకొకటి కలర్ కావాల్సింది ఉండే మా చెల్లెలు అడిగింది. సో, తన కోసం అని చూస్తే నాకు ఆ కలర్ దొరకలేదండి. అయితే ప్రైస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంతకుముందు చార్మినార్ దగ్గర తీసుకున్న ప్రైస్. ఇంక ఇక్కడైతే నేను హోల్‌సేల్ షాప్స్‌లో చూద్దామా అనుకున్నా. మెటీరియల్స్ ఏమైనా మనకు తక్కువ పడతాయి గదా! అలా. అయితే కేజీ ప్యాకెట్సే తీసుకోవాలంటండి హోల్‌సేల్ షాప్స్‌లో. అయితే ఇక్కడ బయట కొంచెంగా ఇలా ప్యాక్ చేసి సేల్ జేస్తున్నారు. కానీ చాలా వేస్ట్ అనిపించింది. ఇలా గనక తీసుకుంటే నిజంగా మోసపోతామండి. అందులో ఎంత అసలు 5 తులాస్ గూడా లేవు. అతను ₹50 చెప్తున్నాడు. అవి నాకు తెలిసి 2 తులాస్ ఉంటాయేమో అంతే. అంతకు మించి ఉండవు. ఇలా గనక తీసుకుంటే నిజంగా మోసపోయినట్లే. ఇంకా సీజనబుల్ బిజినెస్‌లన్నీ ఇక్కడుంటాయి. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన రంగోలీకి రంగులు, అలాగే కైట్స్ ఇవన్నీ గూడా ఇక్కడ సేల్ జేస్తున్నారు. ఆ చిన్న ప్యాక్ వచ్చేసి ₹50 కాకపోతే మనకు ట్రావెల్‌కి ఇబ్బందవుతది గదా! మేము బైక్ పైనొచ్చాము. తీసుకెళ్దామంటే ఇంకా అవి గాలికి తెలుసు గదా! అసలే కాగితం కవరు. జస్ట్ అట్లా ఒకసారి గట్టిగా గాలొచ్చి వెనకాల బైక్ వాళ్ళు మనకంటే ముందొచ్చారంటే ఇంక అయిపోయింది దాని పని. కొని గూడా బేకార్ గదా! అనేం తీసుకోలేదు. మా పెద్దోడికి కాజు కతలి అంటే చాలా ఇష్టం. అయితే తీసుకుందామని ఎదురుగుండానే ఉంటే చూసాననమాట. ఇది రాజస్థానీ డిష్ అంటండి. దీని పేరు నేను మర్చిపోయిన ఐడియా లేదు. అయితే ఎలా చేస్తారు అని అడిగాననమాట. పాలు, నెయ్యి బాగా కలిపేసి ఇలా వేస్తూ ఉంటారంట. నేను ఇంతకు ముందుది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసాను. ఇది నేను రియల్‌గా చూసేసరికి హ్యాపీ అనిపిచ్చింది. మొత్తం ఇంకా నెయ్యితోనే చేస్తారంట. ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని స్వీట్స్ తీసుకున్నా హోల్‌సేల్‌గా ₹150 పావు కేజీ అలా చెప్పారనమాట. కాజు కతలి అలా. రంగోలి. ఇంక ఇవి ఇంటి ముందుకైతే మనకు చిన్న ప్యాకెట్స్‌లో ₹10 లాగా అలా సేల్ చేస్తుంటారు. ఇక్కడ నేను చాలా తక్కువ తీసుకున్నానండి. నేను చూపిస్తానులెండి వీడియోలో. తర్వాత అన్నీ స్టెన్సిల్స్ అడిగితే వాళ్ళు ప్యాక్ లాగా తీసుకోవాలి. సింగిల్‌గా చూపించమండి. మాకు టైం వేస్ట్ అవుద్ది అన్నారు. అలాగే కొత్తగా ఇంకా ఏమైనా సామాన్లు మనకు బల్క్ వైస్‌గా తీసుకోవాలనుకుంటే కొత్తగా పెళ్ళైన జంట, ఒక కాపురానికి సరిపడా సామాన్ అన్నీ గూడా చక్కగా ఇక్కడొచ్చి తీసేసుకోవచ్చనమాట. సింగిల్‌గా అంటే కింది నుండి మీది వరకు చూస్తారండి. "ఏం కావాలమ్మా నీకు" అన్నట్టుగా. మనం ఎక్కువ తీసుకుంటామంటే మటుకు ఇంకా చూపిస్తారనమాట. సో, అలా నాకు వాటన్నిటిని చూస్తే చాలు ఇక కడుపు నిండిపోతుందనిపిస్తుంది. అయితే చెప్పాను గదా! నేనొక ఐటెమ్ కోసం వచ్చాను అని జెప్పి. ఆన్‌లైన్‌లో చెక్ జేశాము. బట్ ఎందుకో అది క్వాలిటీ బావుండదేమో అనిపించింది. ఇది వచ్చేసి మనకి బార్బిక్యూ కోసమండి. మనం నిప్పులు వేసేసి మనం చికెన్ అది చక్కగా చేసుకోవచ్చు గదా! అలా అని జెప్పేసి ఏమైనా ప్లాన్ చేద్దామని ఎప్పటినుంచో అడుగుతున్నారు ఈయన. చూసాం గానీ ఆన్‌లైన్‌లో అది బావుంటదేమో అనిపించింది. బట్ వీళ్ళు పక్కా ఇది మొత్తం ఇనుపదండి. వెయిట్‌ని బట్టి ప్రైజేశారనమాట. సో, అదొకటి తీసుకోవాలనుకున్నా. అలాగే ఒకటి క్యాస్ట్ ఐరన్ పాన్ గూడా తీసుకున్నా. అలాగే చూసారు గదా! ఇంక ఈవినింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గర ఇవాళ ఒక చిన్న కార్యక్రమం ఉంటుందనమాట. కోర్ల పున్నమి అంటే చాలు చిన్నప్పుడు అమ్మ కుడుములు చేసి మా చేత దేవుడి దగ్గర పెట్టించిన తర్వాత మా చేత కుక్కలకి తినిపించేదనమాట. అది నేను ఫాలో అవుతున్నా. అయితే సజ్జపిండితో చేస్తారు బేసిక్‌గా అమ్మ వాళ్ళు. ఒక్కో చోట వరిపిండితో కూడా చేస్తారంట. నా దగ్గరైతే సజ్జపిండి లేదు. బియ్యపిండి ఉంది కానీ నేను జొన్న పిండితోనే చేశానండి. మేము ఎల్లమ్మ దగ్గర పెట్టే కుడుములు కూడా జొన్న కుడుములు చేస్తుంటాం గదా! అలా గుర్తొచ్చింది. ఇంక బయట తిరిగొచ్చాం గదా! ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని, ఇంక ఈ ప్రాసెస్ అయితే మొదలుపెట్టుకున్నాను. కొంచెం బెల్లం తీసుకొని, కొంచెం వాటర్ ఏసేసి అలా కలుపుతూ ఉండగా ఇట్లా పాకంలా వస్తది. దీనికి ఇదే పాకం రావాలని ఏం లేదు. అది ఉడుకుతూ ఉండగా కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసుకొని, ఇంకా జొన్న పిండి అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఏం పెద్ద టెన్షన్ ఉండదండి. ఇప్పుడు మనకు ఒకవేళ ఈ పిండికి సరిపడా పాకం చాలలేదనుకుంటే, లైట్‌గా కొన్ని వాటర్ కూడా చల్లుకోవచ్చు. అలా అంతా గూడా కలిపేసుకోవాలనమాట. స్టవ్ ఆపేసి ఇప్పుడు పిండి వేయగానే. ఇలా కలుపుకుంటూ మొత్తం మనకొక ముద్దలాగా తయారైపోతుందనమాట. ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టలేం గదా! స్పూన్‌తో అంతవరకు మనకు వీలైనంత వరకు కలిపేసుకొని, మనం ఫైనల్‌గా చేతికి కొంచెం నెయ్యైనా, లేదంటే కొంచెం నీళ్ళ తడైనా అనుకొని చేసేసుకోవచ్చనమాట. ఇవి నిలవుంటాయి, పాడైపోవు. చూసారు గదా! కలర్ అది మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇలా కొంచెం పిండి తీసేసుకొని మనకెట్లా అంటే అట్లా నచ్చినట్టుగా షేప్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా నేను చేత్తో అదిమి కొన్ని ఈ షేప్‌లో చేశాను.
కొన్నేమో మామూలుగా నేను రౌండప్ లాగా చేసేసి ఇలా హోల్ పెట్టి మనం గారెకి చేస్తాం చూసారు, అలా చేశాననమాట. ఇంకా కొంచెమే పిండి కదా, నేను ఇంత క్వాంటిటీ అని కానీ నేను కొలతలు కానీ ఏం పెట్టుకోలేదు. అందాదా మైండ్కి ఎలా దోస్తే అలా చేసేసాననమాట. ఇంకా ఇడ్లీ ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసేసి వీటన్నింటిని ఇట్లా ఆవిరికి ఉడికించే కుడుముల్లా చేస్తున్నా. ఇలా అన్నీ ఒక ప్లేట్‌లో సరిపోయాయి నాకు. మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ చేసేది ఉంది గదా! ప్లేట్స్ అవి కొంచెం తడిగా ఉంటే ఇబ్బందవుతుందని జెప్పి అన్నీ ఒకే ప్లేట్‌లో సర్దేశాననమాట. ఇలా ఇడ్లీ కుక్కర్‌లో ఆవిరికైతే ఉడికించేసాను ఒక 5 మినిట్స్ అలాగా. ఇంకా వేడిగా ఉంటాయి గదా! పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇంకా కుక్కలకి తినిపించడానికైతే బయలుదేరుతామనమాట. ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ ఇలాగే ఉంటది. రెంటింట్లో ఉన్నప్పటి నుంచి ఇంకా అంతే అనమాట. పిల్లలకైతే ఇస్తాననమాట వాళ్ళ చేత తినిపిద్దాము అని చెప్పి. బేసిక్‌గా ఇవాళ దత్త జయంతి అంటూ ఉంటారు. అలాగే కోర్ల పున్నమి నాడు మేమైతే ఇలా చేస్తూ ఉంటాం. మీరు ఇలాగే చేస్తే కోర్ల పున్నమి నాడు నాకు కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి అనేది కూడా మర్చిపోతున్నారండి ఇవాళ రేపు. ఇవన్నీ చెయ్యాలి. మన పిల్లల చేత ఇలా తినిపించడం ఎంతో మంచిది. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు గదా అని. సో, ఇదండి ఇవాల్టి చిన్ని వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.